స్పెషల్ గా గెస్ట్ గా అయితే చంద్రబాబు నాయుడు గారు పైకి ఏమి వెళ్ళలేదండి. చంద్రిక గారు అది మీరు గమనించాలి. ఉమ్, ఆడా మేమే ఈడా మేమే. సో అక్కడ ట్రిపుల్ ఇక్కడ ట్రిపుల్ ఉమ్. డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ యాక్షన్ పవర్ ఏపీలో ఉన్నది. సో పైకి వెళ్తారు, ఏమన్నా 2-3 మిఠాయిలు పొట్టాలు ఉంటాయని చంద్రబాబు నాయుడు గారు ఇలా పొట్లం కట్టి తెచ్చేసుకోవడమే అండి. అంటే ఈయన ఏపీ కోసం ఏమి అడిగినా పైన కాదు అనరు. మోడీ గారు ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు తెస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేస్తారండి. ఇది ఏపీకి మిఠాయి పొట్లం వచ్చేసరికి ఎంత పెద్దదన్నదే పాయింట్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోంచి ఎంత వచ్చింది, నానమ్మ వాళ్ళ ఇంట్లోంచి ఎంత తెచ్చింది, మిఠాయి పొట్లం సైజ్ ఎంత ఎంత కావాలంటే అంత మీకు ఎంత కావాలి అంత. అయితే ఒకేసారి అన్ని స్వీట్లు తెచ్చినా ఎక్కడ కొట్టేస్తుందండి. సో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి పంపుతా ఉంటారు. అలాగే తెచ్చుకుని ఇవన్నీ ఇక్కడ మనం తినేయడమే. అందులో ఏం డౌట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అందులో దిట్ట. అంటే నేను సీరియస్ గానే కూడా ఆయన ప్రణాళిక వేస్తారు. ఫ్యూచర్ కి ఏం కావాలనే దాని మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి. స్టేట్ ని అభివృద్ధి పథంలో ఏ విధంగా తీసుకెళ్లాలి అని కూడా ఖచ్చితంగా ఆయనకు అవగాహన ఉందండి. అటువంటి దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చేటప్పటికి అక్కడ సిటీ డెవలప్ అయిపోయింది. తెలంగాణలో అన్ఫార్చునేట్ గా మనం విడిపోయాం. కానీ అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి శ్రీ సిటీ అనే దాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. దాంట్లో ఇసూజు, కియా లాంటివి చాలా కీలకంగా పెట్టారు. మనందరికీ కియా కనపడుతుంది కానండి, ఇసూజు అనే కంపెనీని తీసుకొస్తే ఫస్ట్ 5 years ట్యాక్స్ ఫ్రీ చేస్తే గవర్నమెంట్ ఆఫీసర్లు అందరికీ కూడా ఆ వెహికలే కొనిపించారు. ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన వెహికల్. కలెక్టర్లు స్థాయి వ్యక్తులందరూ కూడా అవే తీసుకున్నారండి. మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే అండి, టొయోటా లాంటిది. టొయోటాని పక్కకు పెట్టమన్న ఉద్దేశం కాదు, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది కాబట్టి అదే వెర్షన్ ని మళ్ళీ స్టార్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు. ఇసూజీని ప్రోత్సహించాలి. మన స్టేట్ లో ఉన్న వెహికల్ ని మనం ఎక్కువ వాడాలనే దాన్ని కనుక చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. అదే సేమ్ టు కియా. ఇప్పుడు కియా లాంటి పరిశ్రమ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అయ్యాక కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారేటప్పటికి అక్కడ ఉన్న ఎంపీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళు బెదిరించడం. ఇనిషియల్ గా ఓపెనింగ్ కోసం అక్కడ ఉన్న గోరెంట్ల మాధవ్ గారిని పిలిస్తే అక్కడ పక్కన ఉన్న వాళ్ళ మీద చిరాకు పట్టడం మనం అప్పట్లో విజువల్స్ చూసాం. ఎంత గౌరవం అండి. ఏమంటే ఎన్నో పెట్టుబడులు పెట్టి ఎంత మందికి ఉపాధి కల్పించడానికి అక్కడికి వచ్చి చేస్తే అటువంటి వాళ్ళ మీద చిరాకు పడ్డమా ఆ ఓపెనింగ్ రోజు. ఇది ఏదో చేసేస్తాడని వాళ్ళ భయం కాదు, ఏది చూపించేస్తాడో అని భయం. అది గమనించాలి. ఎందుకంటే మనం అప్పట్లో చూసాం లైవ్ లో రకరకాల విన్యాసాలు ఏం చేసాయి. అలాంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు కనుక 4 గట్టిగా కనుక ఇచ్చి ఉంటే లాస్ట్ 5 years కూడా సెట్ అయిపోయేదండి. అది ఏమండి, ఆయన ముందు ముఖ్యమంత్రికే లేదు. చంద్రబాబు నాయుడు గారు పైకి వెళ్ళి పైనుంచి ఏవో తేవాలని ప్రయత్నం చేస్తుంటే ట్విట్టర్ లో వీళ్ళు నెగిటివ్ చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రానికి రావద్దు, ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఒకటి మీరు ఒక పునర్నిర్మాణం రీబిల్డ్ ఏపీ లేదా బిల్డ్ ఏపీ అనే ఒక కాన్సెప్ట్ తో వెళ్తున్నప్పుడు ఎలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేది ఒక తతంగం రకరకాల పద్ధతుల్లో జరుగుతుంది. అది ట్యాగ్ అవనివ్వండి, సోషల్ మీడియా వేదికగా అవనివ్వండి, చిలవలు పలవలుగా చెప్పనివ్వండి. ఇవి బేసిక్ రూట్ లెవెల్లో కంట్రోల్ చేయకపోతే మీకు చాలా ఇబ్బంది కదా. మీరు అనుకున్న దాన్ని అక్కడ చెప్పండి. 100% మీరు అన్నది నిజం. అంటే చిన్న విషయాలే కదా అండి. ఆయన అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్. అభివృద్ధిలో ముందుకు వెళ్ళిపోవడంలో ఏ మాత్రం తేడా లేదు. ఆయన పోతా ఉంటారు. కానీ మిగతా టీం అంతా పార్టీల పరంగా కానివ్వండి, ప్రభుత్వం పరంగా కానివ్వండి, ఇటువంటి సోషల్ మీడియా వెరీ యాక్టివ్. అండ్ గంటలో మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి. ఏ చిన్న న్యూస్ తీసుకున్నా అది నిజమా అబద్ధం అనే లోపే కదా ఇది తిరిగి వచ్చేస్తుంది ప్రపంచం అంతా. సో దాన్ని కట్టడి చేయాలి. గత ప్రభుత్వంలో వాళ్ళు మాత్రం యాక్షన్స్ తీసుకున్నారు. వాళ్ళు ఏ పబ్లిసిటీ కావాలంటే వాళ్ళు చేసేవారు. వాళ్ళ వెనకాల నేనున్నానని ఏది ఆ వీరసారెడ్డి లాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి మళ్ళీ అభయహస్తాలు ఇచ్చేవాడు. సరే ఏదేమైనప్పటికీ సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి దాని మీద ఎలా చేయాలో చేస్తా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ విషయానికి వెనక్కి వస్తే ఏంటంటే ఒక లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్ వేళ ఆంధ్రప్రదేశ్ ని ప్రగతి పథంలో తీసుకెళ్తాడని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేప్పటికి మళ్ళీ అన్ని అంటే రకరకాల కంపెనీస్ అన్ని కూడా వెనక్కి రావడానికి. అంటే ఒకటి ఇందులో కూటమి సర్కార్ 3 కాంబినేషన్ కాబట్టి కేంద్రం వాళ్ళు అడిగినవన్నీ అంటే బీజేపీ కూడా పర్టికులర్ గా స్టేట్ వైజ్ ఏమైనా ప్రతిపాదనలు పంపించిందా, ఈ యాంగిల్లో చేయండి లేదా మీరు ఏమైనా కాంట్రిబ్యూషన్ ఇలా చేస్తే బాగుంటుందని ఏమైనా సిఫారసు చేస్తున్నారా కేంద్రానికి బీజేపీ తరఫున? ఏమండి, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా సిఫార్సులు చేయడం కాదు. నేను ఇందాక చెప్పినట్టు ఈ స్టేట్ నుంచి మీకు ఏం కావాలి అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నుంచి అన్నారు కదా, చిన్న విషయాన్ని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి గారు బీజేపీ నుంచే ఉన్నారు కదా. ఈయన పైకి వెళ్ళారు. ప్రతి జిల్లాకి హాస్పిటల్ ఇవ్వాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎజెండా.
జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయలు కొట్టారు కానీ ఏది కూడా గుమ్మడికాయల దాకా తీసుకెళ్లలేదు దాన్ని. స్వయంగా పులివెందలలో ఉన్న మెడికల్ కాలేజ్ తో సహా ఇప్పుడు హోంమంత్రి ఈయన మా ఇదే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇదే చెప్పారు. ఆయన కూడా అక్కడ హాస్పిటల్ సత్యకుమార్ గారు